చూడు చిన్నదాని సోకు చూడు అన్నో చిన్న నేనొచ్చాను రన్నో చిన్న తొలుపు తీరు రన్నో రాజన్న 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 ఎక్కడ నీకు నచ్చిన పిల్ల కాదన్నా నిజం అది వచ్చగా పోతా తెల్లని ఒళ్ళు ఒంటి మీద పురి మీద చుట్టూ పావులు చెళ్ళు చెర్లు మంటల కప్పులు నా గుడ్డి రాకపోతే ఎదురాబోతాం చూడు అడుగు చూడు అసలు అందరికీ పోతా ఉంటా బుద్ధేదో చూడు ఏమైందిరా అంటే అన్నయ్య పిశాచితో ఏమిటి బాబు నిజం సత్తయ్య మన రాజా తోటను పాకను విప్రేక సాగిస్తున్నాయి మన రాజా మనకి పట్టడు తండ్రి ఇదే గ్రహించా నీకు ఏడు తల్లి అసలు సంగతి అయితే చెప్పురా ఏమని చెప్పను ఎట్లా చెప్పను ఆ పిశాచి తెల్లని ఒళ్ళు ఒంటి మీద పుర్రె మీద చుట్టూ అది తన రెండు కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేస్తూ ఉంటే అది ఏ వంట కేళ్ళు బల్లులు జర్లు మంట కప్పలు ఆ పిశాచాన్నే అన్నయ్య సుందరి అప్సరసా అంటూ దాన్నే పెళ్ళాడతానంటారు అలా బొమ్మలా నిలబడిపోయావయ్యా వెళ్ళి త్వరగా నా బిడ్డను తీసుకురావయ్యా ఎక్కడికి తోటగా అయ్యి బాబా వస్తారు నోరు మూసుకో బాబు నన్నేదో వెంటాడుతుంది చూస్తే కనిపించడం లేదు ఇప్పుడు నేనేం చేయాలి
ఏం పట్టుకెళ్ళా హోటల్ అమ్ముతావైతే ఎంతైతే ఎంతైనా పర్వాలేదు, కానీ ఒక్కేటితో దీని మెడ తెగి ఎగిరి అవతల పడాలా. మట్టయితేనే ఇస్తా. రే ఈ కసే సూపర్ దెబ్బ తెలియదలే ఉంది. ఒక్కేడుతో ముందు అటు తల్లి ఎగిరి వదిలి పడాల్సిందే. అంతే కూడా ఇందా డబ్బు. ఏందా పటేల్? ఏంద్రా ముద్దలాగా చూస్తాం? నన్ను చంపుతారట్రా? నేను పొట్టేల్ని కాను, మీసాల రామయ్య కొడుకు రంగణ్ణి, గుండు సాంబయ్య అల్లుణ్ణి, గజలక్ష్మి మొగుణ్ణి రావు. ఏంద్రీ చిత్రం హోటల్ మాట్లాడుతుంది? మాట్లాడటం కాదురా, మీ ప్రాణాలు తీస్తాను. నన్ను నరుకుతారట్రా? ఒరే దిబ్బా, కాచుకోరా మన దెబ్బ. నీ రక్తం పానకంలో సాగుతారా? నువ్వు నిజంగా రంగానువే, గజలక్ష్మి ముగ్గురువే, గుండు సాంబయ్య అల్లుడివే, మీసాల రావణ కొడుకువే. ఏదో పాపమని వదిలిపెట్టాను. పొండి, బ్రతికి పొండి.